భోగికి ప్రతిరోజు వేస్తాం చలి కాసుకునే దానికి, కానీ భోగి రోజు భోగి మంటని వేస్తాం. ఎందుకని? ఎందుకు సురేష్? యాక్చువల్గా ఏంటంటే సంవత్సరం ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు అవన్నీ ఇక పనికిరావని అలానే పెడితే పురుగు పుట్ర చేస్తూ ఉంటాయి. సో ఇంటినంతా శుద్ధం చేసుకోవాలి భోగి ముందు రోజే. ఆ చెత్త అంతా కాల్చేసి అక్కడికి ఆ శీతలంతా తీసేయాలా అనే దానికి వేస్తాం దాన్ని. నెక్స్ట్ డే పొంగల్ అనేది సూర్యుడికి కృతజ్ఞత చెప్తూ, సూర్యుడి కారణంగానే మన ఈ పంటలు మన తిండి అన్ని వస్తున్నాయి మనకి, దానికి కృతజ్ఞత చెప్తూ సూర్యదేవుడికి పూజది, ఇంకెవ్వరికి కాదు. కాబట్టి సూర్యనారాయణ అంటాం మనం. దానికి పూజ చేసి సూర్యుడి కృతజ్ఞత చెప్పుకుంటూ దండం పెట్టుకుంటాం అనమాట. కనుమ పండుగ వచ్చి పశువులు, కనుమ పండుగలో పశువులకు పూజ చేస్తాం మనం. ఎందుకంటే సంవత్సరం పొడుగుతా ఆ పశువులు మనం సేవ చేస్తాయి. పాలు పెరుగు ఏవైనా సరే ఆ పశువుల నుంచే. పంటలకు కావాల్సినటువంటి ఎరువు కూడా ఇప్పుడు కావాల్సిన కెమికల్ ఆ పంటలు ఆ పశువుల పేడ వాటితోనే మనం చేస్తున్నాం. కాబట్టి ఆ సంవత్సరంలో ఆ ఒక్కరోజు వాడికి కృతజ్ఞత చెప్తూ కనుమ పండుగ, దాంట్లో మనం పశువుల పండుగ కూడా అంటుంటాం. కైట్ ఫెస్టివల్ అనేది కూడా యాక్చువల్గా నార్త్ ఇండియా అనమాట. నార్త్ ఇండియా వాళ్ళు ఆ రోజు కైట్ ఫెస్టివల్ చేసుకుంటారు. సో దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం అంతే. యాక్చువల్గా కైట్ ఫెస్టివల్ లేదు, మనం అడాప్ట్ చేసుకున్నాం.